నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. ప్రశాంత వాతావరణంలో ఉండాల్సిన తెలంగాణ గురుకులాలు అశాంతికి నిలయాలుగా మారుతున్నాయి. సదుపాయాల కోసమని తినే ఆహారం కలుషితమవుతుందని విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను రచ్చగీడుస్తున్నాయి. వాస్తవానికి గురుకులాల్లో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అందుకు బాధ్యులెవరు అనే విషయాలు తెలుసుకోవడం, పరిష్కారాలు వెతకడం ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రతిపక్ష పార్టీకి కూడా ఉంటుంది. ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి అన్నట్లు ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. విద్యార్థులకు మంచి విద్య, మంచి ఆహారం అందించాల్సిన గురుకులాల్లో ఈ రెండు కరువై విద్యార్థులు పాట్లు పడుతున్నారు. కలుషిత ఆహారంతో ప్రాణాలకు నష్టం కలుగుతుందని విద్యార్థులకు ఆందోళన చెందుతుంది వారి తల్లిదండ్రులు సహా. ఈ సమస్యకు కారకులు అక్కడ విధులు నిర్వహించే ఏమాత్రం బాధ్యత లేని సిబ్బంది. వారిని పర్యవేక్షించాలన్న కనీసం అవగాహన కూడా లేదని అధికారులు. ఈ సమస్య ఎందుకు వస్తుందో, దానికి పరిష్కారం కూడా ఏమిటో ఇప్పుడు అక్కడే చదువుకునే చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. కానీ చంద్రమండలంపైకి రాకెట్ పంపే సమయంలో చేసినంత ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. మన ఇళ్లలో తిండి ఏ విధంగా ఉంటుంది, ఎందుకని ఆహారం కలుషితం కావడం లేదు, గురుకులాల్లోనే ఎందుకు అలా జరుగుతుంది, పిల్లల తిండి కోసం వెచ్చిస్తున్న ఖర్చును దిగమింగుతున్న పందికొక్కులను, ఆ పందికొక్కుల్ని కాపాడుతున్న గుంటనక్కల్ని వదిలేసి అధికార ప్రతిపక్ష పార్టీలు అనవసర రాజకీయాలు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. నిజం చెప్పాలంటే విద్యా వ్యవస్థకు పట్టిన సగం దరిద్రం ఈ భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థే కారణం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద కుట్రకు పాల్పడుతున్నారని సాక్షాత్తు మంత్రి కొండా సురేఖతో పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు నియమించుకున్న తన మనుషులతో ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు అధికార పార్టీకి చెందిన నాయకులు. అదే నిజమైతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపించకుండా ప్రచారం బయట చేయడంలో ఏమైనా అర్థం ఉంటుందా? అంటే అది కేవలం రాజకీయాల కోసం చేస్తున్న విమర్శ మాత్రమే అని అర్థమవుతుంది. ఇక తామేమీ తక్కువ కాదన్నట్లు రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ కుప్పకూలిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
వాస్తవానికి ఇరు పార్టీల నాయకులు బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య ఎంత, వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత, ఆర్థిక స్తోమత లేకున్నా ప్రైవేటులోనే చదువుకుంటున్న విద్యార్థులు ఎంతమంది అని ఆలోచించాలి. తమ స్వార్థ రాజకీయాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనంతో కొనసాగిస్తున్న గురుకులాల వ్యవస్థను కూడా కుప్పకూల్చే కుట్రకు రెండు పార్టీల నాయకులు పూనుకున్నట్లు అర్థమవుతుంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పూట కూడా గడవని నిరుపేదల కోసమని పింఛన్లు పంచుతున్నారు. కానీ రేపటి పౌరుల్ని ఎలా తయారు చేస్తున్నారో మర్చిపోతున్నారు. తాము పేదలకు చేస్తుంది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించుకొని ప్రజల సొమ్ముతోనే జీవితం గడుపుతూ రాజకీయంగా సమాజాన్ని రెండుగా విడగొట్టడం మానుకుంటే అదే వారు చేసే అసలైన మేలు. విద్యార్థులు ఎలాగూ వారి చదువులు వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుంటూ ఉంటే అంతే మేలు. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పింక్ మీడియా ద్వారా రోజొక రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా వ్యవహరించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇలా పెద్ద కుట్ర చేస్తున్నాడు. మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు గతంలో ఆయన మనుషులను నామినేటెడ్గా నియమించి వాళ్ళ ద్వారానే ఇంకా కూడా హాస్టల్లో సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఈ విధంగా దుష్ప్రచారంతో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాడు. మరి మీ బీఆర్ఎస్ అధికారం ఉన్న సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మరి ఆయన మనుషులతోటి ఇవాళ ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఒక కొత్త దానికి తెరలేపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ చేష్టలు మీ ప్రజా దోపిడిని అరికట్టే కదా ప్రజాపాలన తీసుకొచ్చింది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంత నీచాన్ని కూడగట్టి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్లలో పేద విద్యార్థులు మైనార్టీ ఎస్సీ ఎస్టీ పిల్లలే కదా ఎక్కువ అక్కడ నివసించేది. మరి వాళ్ళ పట్ల మీరు మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కాస్మెటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు 40% పెంచి ఇలా మంచి టిఫిన్లు మంచి భోజనం మంచి లంచ్ డిన్నర్ అందిస్తుంటే ఇది చూసి ఓర్వలేక సంక్షేమ హాస్టళ్ల నుంచి వస్తున్నటువంటి విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈ ఫుడ్ పాయిజన్ అని మళ్ళీ కొత్త తెరలేపిండు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. మీరు చేసే నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా కూడా నువ్వు కేసీఆర్కు తొత్తుగా వ్యవహరించి ఇలా సంక్షేమ శాఖ హాస్టళ్లలో గురుకుల హాస్టళ్లలో మంచి భోజనం డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినా కూడా 40% పెంచినా అది మీరు జీర్ణించుకోలేక మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారు దీన్ని తెరలేపిరు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణలో మీరు ఎన్ని ఆగడాలు చేసినా మీ ఎంత సోషల్ మీడియా మీ పింక్ మీడియాతో ఎన్ని దుష్ప్రచారం చేసినా ఇలా తెలంగాణ ప్రజలు మీరు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో మీ పార్టీని బొందబెట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఇలాంటి దుష్ప్రచారాలు ఇలాంటి నీచమైన పనులు చేస్తే మీకు తగదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మీ బీఆర్ఎస్ వాళ్లకు కనీసం సోయి లేకుండా గత 10 ఏళ్ళుగా డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు పెంచలేక ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి 40% పెంచితే కూడా జీర్ణించుకోలేక హాస్టళ్లలో ఇలా సోషల్ మీడియాలో ఎలుకలు వచ్చిన పెడుతున్నారు. మరి ఎక్కడ ఎలుకలు పడ్డాయని చెప్పలేదు, ఏ హాస్టల్లో చెప్పలేదు. ఈ రకంగా తెలంగాణ ప్రజలను భయభ్రాంతులు తెచ్చి విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక కొత్త నాటకాన్ని తెరలేపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీ వక్రత బుద్ధి మార్చుకోలేదు. తస్మాత్ జాగ్రత్త. రేపు స్థానిక సంస్థల్లో మీ పార్టీని చిత్తుగా ఓడగొడతారు. ఇలాంటి దుష్ప్రచారం బంద్ చేసుకొని ఆ విద్యార్థులకు మనోధైర్యం కల్పించాలి. ఎస్టీ ఎస్సీ మైనార్టీ పిల్లలే ఎక్కువ గురుకులాల్లో హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో చదువుతారు కాబట్టి వాళ్ళ పట్ల
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న రాజకీయాలు, గురుకులాల్లోనూ నాయకుల ఆరోపణలు, విమర్శలు. ప్రశాంతంగా ఉండాల్సిన విద్యా సంస్థల్లో రాజకీయాలు, ఆరోపణలు చేసుకుంటున్న అధికార ప్రతిపక్షాలు. రాజకీయ వివాదంగా గురుకులాల్లో కలుషిత ఆహారం. తప్పు చేస్తుంది బాధ్యత లేనా? సిబ్బంది, అధికారులు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తుంది విద్యార్థులు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేస్తుంది నాయకులు. సమస్య ఏమిటి, ఎందుకొస్తుంది తెలుసుకునే వీలు లేదా? పరిష్కారం చూపించలేని పరిస్థితుల్లో వ్యవస్థ ఉందా? ఎందుకు ఈ అనవసర రాజకీయ విమర్శలు, ఆరోపణలు? విద్యార్థుల జీవితాల కంటే రాజకీయాలే ముఖ్యమా? రేపటి పౌరులను తీర్చిదిద్దే విధం ఇదేనా? రాజకీయాలు విద్యాలయాల్లోకి చేరకుండా ఉంటేనే మేలు. ప్రశాంత వాతావరణంలో ఉండాల్సిన తెలంగాణ గురుకులాలు అశాంతికి నిలయాలుగా మారుతున్నాయి. సదుపాయాల కోసమని తినే ఆహారం కలుషితమవుతుందని విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు రచ్చకీడుస్తున్నారు. వాస్తవానికి గురుకులాల్లో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అందుకు బాధ్యులెవరు అనే విషయాలు తెలుసుకోవడం, పరిష్కారాలు వెతకడం ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రతిపక్ష పార్టీకి కూడా ఉంటుంది. ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి అన్నట్లు ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. విద్యార్థులకు మంచి విద్య, మంచి ఆహారం అందించాల్సిన గురుకులాల్లో ఈ రెండు కరువై విద్యార్థులు పాట్లు పడుతున్నారు. కలుషిత ఆహారంతో ప్రాణాలకు నష్టం కలుగుతుందని విద్యార్థులకు ఆందోళన చెందుతుంది వారి తల్లిదండ్రులు. ఈ సమస్యకు కారకులు అక్కడ విధులు నిర్వహించే ఏమాత్రం బాధ్యత లేని సిబ్బంది. వారిని పర్యవేక్షించాలన్న కనీసం అవగాహన కూడా లేదని అధికారులు. ఈ సమస్య ఎందుకు వస్తుందో, దానికి పరిష్కారం కూడా ఏమిటో ఇప్పుడు అక్కడే చదువుకునే చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. కానీ చంద్రమండలం పైకి రాకెట్ పంపే సమయంలో చేసినంత ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. మన ఇళ్లలో తిండి ఏ విధంగా ఉంటుంది, ఎందుకని ఆహారం కలుషితం కావడం లేదు, గురుకులాల్లోనే ఎందుకు అలా జరుగుతుంది, పిల్లల తిండి కోసం వెచ్చిస్తున్న ఖర్చును దిగమింగుతున్న పందికొక్కులను, ఆ పందికొక్కుల్ని కాపాడుతున్న గుంటలక్కల్ని వదిలేసి అధికార ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. నిజం చెప్పాలంటే విద్యా వ్యవస్థకు పట్టిన సగం దరిద్రం ఈ భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థే కారణం.
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద కుట్రకు పాల్పడుతున్నారని సాక్షాత్తు మంత్రి కొండా సురేఖతో పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు నియమించుకున్న తన మనుషులతో ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు అధికార పార్టీకి చెందిన నాయకులు. అదే నిజమైతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపించకుండా ప్రచారం బయట చేయడంలో ఏమైనా అర్థం ఉంటుందా? అంటే అది కేవలం రాజకీయాల ప్రయోజనాల కోసం చేస్తున్న విమర్శ మాత్రమే అని అర్థమవుతుంది. ఇక తామేమీ తక్కువ కాదన్నట్లు రాష్ట్రంలో గురుకులాల విద్యా వ్యవస్థ కుప్పకూలిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వాస్తవానికి ఇరు పార్టీల నాయకులు బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య ఎంత, వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత, ఆర్థిక స్తోమత లేకున్నా ప్రైవేటులోనే చదువుకుంటున్న విద్యార్థులు ఎంతమంది అని ఆలోచించాలి. తమ స్వార్థ రాజకీయాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కొనసాగిస్తున్న గురుకులాల వ్యవస్థను కూడా కుప్పకూల్చే కుట్రకు రెండు పార్టీల నాయకులు పూనుకున్నట్లు అర్థమవుతుంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పూట కూడా గడవని నిరుపేదల కోసమని పింఛన్లు పంచుతున్నారు. కానీ రేపటి పౌరుల్ని ఎలా తయారు చేస్తున్నారో మర్చిపోతున్నారు. తాము పేదలకు చేస్తుంది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించుకొని ప్రజల సొమ్ముతోనే జీవితం గడుపుతూ రాజకీయంగా సమాజాన్ని రెండుగా విడగొట్టడం మానుకుంటే అదే వారు చేసే అసలైన మేలు. విద్యార్థులు ఎలాగూ వారి చదువులు వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుంటే అదే చాలు. పిల్లలే రేపటి పౌరులు అన్న నినాదాన్ని గుర్తించుకొని ఇటు రూలింగ్ పార్టీ వారు కానీ అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళు కానివ్వండి పిల్లల జీవితాలతో చెలగాటం ఆడకుండా త్వరితగిన చర్యలు చేపడి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే అదే మేలు. ఇది వాల్టి 4 సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్.